ఓం నమస్తే. అవుట్స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తుల్జాపుర్ వినోద్, యోగాచార్యుని. తర్వాత పక్కన ఉన్నటువంటి యోగాచార్యుడు రాజశేఖర్ గారు ఈ పొట్టలో ఉన్నటువంటి అధిక కొవ్వుని ఏ విధంగా తగ్గించుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. ఇందులో ప్రాణాయామ్స్, కొన్ని ఆసనాలు, కొన్ని సూక్ష్మ వ్యాయామాలు ఏ విధంగా చేయాలో చూడండి. ఫస్ట్ ఉదయం లేవగానే గోరువెచ్చని వాటర్ తీసుకోవడం మంచిది. ఉత్తమంగా మనము నీళ్ళు తాగాలి. కింద కూర్చొని తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. తర్వాత మనము బస భుజిస్తున్నప్పుడు స్టాండింగ్ పొజిషన్లో అన్నం తినకుండా కింద కూర్చొని బస భుజించడం ఉత్తమంగా ప్రయోజనాలు ఉంటాయి మనకి. అయితే వెయిట్ లాస్ సంబంధించినటువంటి కొన్ని సూక్ష్మ వ్యాయామ్స్. కాలు జాపుతున్నాం ఫస్ట్ నిదానంగా కాలు చెప్తున్నాం. రెండు చేతుల్ని పిడికిల్ని బిగిస్తున్నాం, ఇలా పిడికిల్ని బిగిస్తున్నాం. చలికి సముద్రం లెక్క అట్లా ముందుకి శ్వాస తీసుకుంటూ వదులుతూ నిదానంగా. ఇందులో ముఖ్యంగా మనకి ఉదర భాగంలో ఉన్నటువంటి బెల్లి ఫ్యాట్ని, అంటే ఈ భాగం మాత్రమే పెరుగుతుంది కాబట్టి కొంతమందికి ఆ భాగాన్ని తగ్గించడానికి ఉత్తమంగా పనిచేస్తుంది ఇది. తర్వాత శ్వాస తీసుకుంటూ వదులుతూ రివర్స్ శ్వాస తీసుకుంటూ వదులుతూ, అంటే ఇలా ఒత్తిడి పడితే చాలా త్వరగా తగ్గిపోతుంది. రిలాక్స్. నెక్స్ట్ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి, తర్వాత శ్వాసను వదులుతూ పశ్చిమ ఉత్తనాసనం. అంటే పశ్చిమ అంటే ఈ వెన్నుపూస సంబంధించినటువంటి కంప్లీటెడ్ డౌన్, ఉత్తనం ముందుకు వస్తూ ఇట్లా పశ్చిమోత్తాసనం చేస్తున్నాం. అంటే కంప్లీట్గా, అంటే ఈ విధంగా ఈ సైడ్తోనైతే ఈ విధంగా. ఈ ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వుని మొత్తం తగ్గడానికి ముందు చేసేటువంటి ఎక్సర్సైజ్లు కూడా ఈ విధంగా సాధన చేస్తూ ఈ విధంగా ఎక్సర్సైజ్ కూడా మనం చేస్తూ ఉండాలి. తర్వాత రిలాక్స్ పైకి, అంటే ఈ విధంగా శ్వాస తీసుకుంటూ శ్వాస వద్దుతూ ఇట్లా ముందుకి కూర్చుంటాం. శ్వాస తీసుకుంటూ వద్దుతూ ఇలా ఈ విధంగా కూడా చేసుకొని మనం ఉదర భాగంలో ఉన్నటువంటి బెల్లి ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. తర్వాత నిదానంగా కాలు జత చేస్తూ ఇట్లా ముందుకి వెనకకి, ఈ విధంగా ముందుకి వెనకకి ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈ విధంగా తర్వాత సైడ్కి ఇట్లా సైడ్కి, ఈ విధంగా సైడ్కి, తర్వాత ముందుకి ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ముందుకి ఈ భాగం, తర్వాత రివర్స్ భాగం. ఓకే, రిలాక్స్. నెక్స్ట్ జానువాసన్. ఈ విధంగా శ్వాస తీసుకుంటూ పైకి, రెండు హస్తములు పైకి చేస్తూ శ్వాసని వదులుతున్నప్పుడు నెమ్మదిగా ముందుకి, పంపుతున్నప్పుడు ముందుకు వచ్చేస్తున్నాం. ఈ విధంగా మారుస్తున్నాం. శ్వాసను తీసుకుంటూ పైకి, వదులుతున్నప్పుడు కిందికి, నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ విధంగా. నెక్స్ట్ రిలాక్స్. నెక్స్ట్ బటన్ ఫ్లై చేస్తున్నాం. సీతకొక చిలుక ఆసనం లెక్క ఈ విధంగా. తర్వాత శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతున్నప్పుడు ముందుకి, శ్వాసను తీసుకోవడం, వదలడం, ఇన్హేలింగ్ అప్, ఎక్సేలింగ్ డౌన్. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదులుతూ ఈ విధంగా చూడండి. ఈ విధంగా చేయాల్సినటువంటి ఉత్తమమైనటువంటి కొన్ని ఆసనాలు మనకి చేయడం వల్ల బెల్లి ఫ్యాట్ని ఏ విధంగా తగ్గించుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాం. నెక్స్ట్ రిలాక్స్. నెక్స్ట్ శవాసన్. శవాసన్ మంచి ఉత్తమమైనటువంటి ఆసనాల్లో ముఖ్యంగా ఫస్ట్ పాద ఉత్తానాసన్, ఉత్తాన పాదాసన్. 25 డిగ్రీస్ పైకి లేపుతున్నాం, 25 డిగ్రీస్ లేపుతున్నాం. మనము అప్పుడు దీనిపైన అబ్జర్వ్ చేస్తున్నాం, బాగా దృష్టి పెట్టి మనం చేస్తున్నాం దీనికి. నెక్స్ట్ రిలాక్స్ డౌన్. మనకు కౌంట్ చేయాలి, ఒక 10, 25, 30, 45 ఇట్లా 100 వరకు కూడా మనం ఇట్లా ఆపగలిగితే మనకి ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వుని సునాయాసంగా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉత్తానాసన్, పాద ఉత్తానాసన్. నెక్స్ట్ 45 డిగ్రీస్. ఆ విధంగా, అంటే మన ఉదర భాగంలో ఎంత అధిక కొవ్వు ఉంటే అంత త్వరగా మనం తగ్గించడానికి ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది. ఉత్తాన పాదాసన్, పాద ఉత్తానాసన్. నెక్స్ట్ డౌన్ రిలాక్స్. నెక్స్ట్ 90 డిగ్రీస్ అర్ధహలాసన్. కంప్లీట్గా 90 స్ట్రేట్ చేస్తున్నాం. ఇట్లా స్ట్రేట్ చేస్తున్నాం. మనము దీనిపైన బాగా దృష్టి పెట్టినప్పుడు మనకి ఈ విధంగా ఆపుతున్నాం. రిలాక్స్. తర్వాత 25 డిగ్రీస్, 45 డిగ్రీస్, 25 డిగ్రీస్, 45 డిగ్రీస్ ఇలా చేస్తున్నాం. చూడండి ఒకసారి ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలి. 25 డిగ్రీస్ కిందికి,
45 degrees పైకి, కిందికి, పైకి. ఈ విధంగా మనం చేయడం వల్ల మనకి అబ్డోమల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అధిక కొవ్వుని సునాయాసంగా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. చూడండి మీరు. నెక్స్ట్ అర్ధాలసం, ఇంకొంచెం పైకి, మధ్యస్థితి పైకి 45 degrees, 90 degrees, 45 degrees, 90 degrees స్ట్రైట్, 45 degrees. ఈ విధంగా రిలాక్స్. నెక్స్ట్ సైక్లింగ్ పొజిషన్, అంటే మనం సైకిల్ ఏ విధంగా తొక్కుతామో ఆ విధంగా చూడండి. ఈ విధంగా ఈ సైకిల్ తొక్కుతున్నప్పుడు ముందు భాగం ముందుకు వచ్చినప్పుడు ఇట్లా ఆపాలి, ఇట్లా కౌంట్, ఈ విధంగా ఆపాలి. తర్వాత చేంజ్, ఇక్కడ ఆపాలి, అంటే ఆపుతూ చేయాలి. ఇట్లా కొంచెం స్పీడ్గా చేస్తున్నప్పుడు మనకు అధిక స్పీడ్ చేయడం వల్ల మనకి రిజల్ట్ రాదు. కాకపోతే దాని కండరాల బలహీనత, అంటే మనకు ఈ కండరాలు వర్క్ చేయాలి. వర్క్ చేసినప్పుడు మనకి ఆపినప్పుడు ఆ కెపాసిటీని బట్టి మనకి సునాయాసంగా తగ్గించడానికి ఆ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత రివర్స్, తర్వాత చేంజ్, ఇంకొంచెం స్పీడ్. ఇలా కొంచెం స్పీడు ఒకేసారి స్పీడ్గా చేయకుండా నెమ్మదిగా స్పీడ్ని పెంచుకుంటూ పోవాలి. కొద్దిగా స్పీడ్ని పెంచుకుంటూ వెళ్తే మనం ఆ వేగాన్ని తగ్గట్టు మనకి సునాయాసంగా మనకి ఉదర భాగంలో ఉన్నటువంటి అధిక కొవ్వు తగ్గిపోతుంది. నెక్స్ట్ రిలాక్స్. మర్కటాసన్, 2 కాళ్ళు జత చేస్తున్నాం. మర్కటాసన్ సునాయాసంగా ఫస్ట్ కుడివైపు ఈ విధంగా తీసుకోవచ్చు. ఫస్ట్ కుడివైపు చేస్తున్నాం. ఫస్ట్ కుడివైపు, తర్వాత మనం చూసేది మాత్రం ఎడమ వైపు చూడాలి, ఇక్కడ ఈ విధంగా. నెక్స్ట్ చేంజ్, అపోజిట్. నెక్స్ట్ చేంజ్, ఓకే రిలాక్స్. ఇప్పుడు 2 జత చేసి పైకి లేపుతున్నాం. పైకి లేపి రౌండ్ చేస్తున్నాం, ఇట్లా రౌండ్గా రొటేషన్ 1 2 3 4 రివర్స్, అట్లనే కలిపి రివర్స్ చేస్తున్నాం. తర్వాత కొంచెం ముఖాన్ని ఇట్లా పెట్టేసుకొని ముందుకి వెనకకి, ముందుకి వెనకకి, ఈ విధంగా చేస్తున్నాం. కొంచెం పైకి స్ట్రైట్గా, ఈ విధంగా ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటున్నాం. ఆసనాలతో పాటు ఎక్సర్సైజ్ ఏ విధంగా చేస్తూ ఉంటే ఆ విధంగా ఆసనాలు మనకి సునాయాసంగా వస్తూ ఉంటాయండి. నెక్స్ట్ పవన ముక్తాసన్, అర్ధ పవన ముక్తాసన్, పవన ముక్తాసన్. 2 జత చేసి మనకి ఈ విధంగా చేస్తున్నాం. తర్వాత చిన్ టచ్ చేస్తున్నాం, ఈ విధంగా పవన ముక్తాసన్. నెక్స్ట్ కంప్లీట్గా బ్యాక్. ఇంకా 1 more పవన ముక్తాసన్లో కొంచెం డోలన ముందుకి వెనుకకి. తర్వాత రైట్ అండ్ లెఫ్ట్ స్లోలీ, కుడివైపు అండ్ ఎడమ వైపు శ్వాస తీసుకుంటూ వదులుతూ. రిలాక్స్. శలభాసన్, అర్ధ శలభాసన్, పూర్ణ శలభాసన్ కూడా చేయొచ్చు మనకి. ఫస్ట్ ఒక్కొక్క కాలుతో చేయడం. 1 leg అప్, 1 leg సపోర్ట్, ఒక కాలుతో సపోర్ట్ చేయాలి ఈ విధంగా. నెక్స్ట్ డౌన్. నెక్స్ట్ లెగ్ చేంజ్, పాదం మారుస్తూ ఈ విధంగా చేయాలి. తర్వాత డౌన్. తర్వాత 2 పాదములు జత చేసి 45 degrees లేదా 25 degrees లేపుతున్నాం. 25 degrees లేపుతున్నాం ఫస్ట్. జత చేసి 25, ఇంకొంచెం కింద, ఈ విధంగా 1 2 3 10 వరకు కౌంట్ చేసి, తర్వాత 20 వరకు కౌంట్ చేసి నిదానంగా 1 minute వరకు కూడా చేయొచ్చు. డౌన్. ఇంకొంచెం పైకి, ఇలా మనం ఇంకొంచెం ఎంత పైకి చేస్తే అంత విసిగా. అర్ధ శలభాసన్. నెక్స్ట్ పూర్ణ శలభాసన్, కంప్లీట్గా పైకి కూడా రావచ్చు. ఇట్లా కంప్లీట్గా పైకి కూడా తీసుకురావచ్చు. శ్వాస తీసుకుంటూ ఈ విధంగా కూడా తీసుకురావచ్చు అండి. అంటే మనకి ఈ పిల్లలకి ఫ్లెక్సిబిలిటీ రావడానికి పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత అధిక కొవ్వు ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా చేస్తే మనకి ఈ ఉదర భాగంలో చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. డౌన్, రిలాక్స్. అంటే పొట్టలో ఎంత మనకి అధిక కొవ్వు తగ్గిపోతూ ఉంటే అంత మనకి ఉదర భాగం చాలా ఫ్రీగా అవుతుంది, చాలా ఫ్లెక్సిబిలిటీగా మారిపోతుంది. రిలాక్స్. నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్. దండాసన్ పొజిషన్ విడిచి ముందుకి వెనకకి. నెక్స్ట్ దండాసన్ పొజిషన్ దండాసన్. శ్వాస తీసుకుంటూ ముందుకి వెనకకి, ఈ విధంగా ముందుకి వెనకకి, ముందుకి వెనకకి, ముందుకి వెనకకి, ముందుకి వెనకకి. నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ అండ్ లెఫ్ట్, మీద రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్,
ఓకే, రిలాక్స్. నెక్స్ట్ సర్పాసన్, అధోముఖాసన్, పర్వతాసన్. సర్పాసన్, పర్వతముఖ. శ్వాస తీసుకుంటూ పైకి. నెక్స్ట్ కంప్లీట్గా అధోముఖాసన్, పర్వతాసన్, మౌంటైన్ పోజ్. ఈ విధంగా ఇది. నెక్స్ట్ చేంజ్. ఇన్హేలింగ్ అప్, ఇన్హేలింగ్ అప్, ఎగ్జైలింగ్ డౌన్వర్డ్. అధోముఖాసన్ అంటారు, పర్వతాసన్ అంటారు. ఈ విధంగా. నెక్స్ట్ లెగ్ ముందుకు. నెక్స్ట్ చేయండి అశ్వసంచలనాసనం. ఒక పాదము ముందు తీసుకొచ్చేసి ఇట్లా పైకి ఈ విధంగా చేయొచ్చు. తర్వాత మనకి వీరభద్రాసన పొజిషన్లో మనకి ఏ విధంగా అయితే మనం చేస్తామో పైన ఈ విధంగా కూడా చేయొచ్చు. హే కాస్త ఒక రిలాక్స్. నెక్స్ట్ చేంజ్, లెగ్ చేంజ్. సూర్య నమస్కారంలో పొజిషన్ చేస్తాం కదా, ఆ విధంగా. ఇక్కడ బాగా ఒత్తిడి పడుతుంది. ఓకే, చూసారు కదండి, ఈ విధంగా. కమింగ్ వజ్రాసన్, సిట్టింగ్ వజ్రాసన్, సిద్ధాసన్, పద్మాసన్, ఎనీ ఆసన్. మనకి నచ్చినటువంటి ఒక ఆసనం ఎంచుకొని ప్రాణాయామం చేయాలని. దాన్ని కపాలభాతి ప్రాణాయామం, భస్త్రిక ప్రాణాయామం కూడా చేయొచ్చు. తర్వాత అదేవిధంగా మనము ఈ ఉదర భావనలకు సంబంధించినటువంటి ప్రాణాయామ్స్ అయితే ముఖ్యంగా అగ్నిశ్వాస క్రియ చేయొచ్చు. తర్వాత అగ్నిశ్వాస ప్రాణాయామం కూడా చేయొచ్చు. ఫస్ట్ భస్త్రిక ప్రాణాయామం కొంచెం స్పీడ్గా. ఇంకా స్లోలీ. రిలాక్స్. ఇలా 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు భస్త్రిక ప్రాణాయామం చేయాలి. నెక్స్ట్ కపాలభాతి ప్రాణాయామం. శ్వాస తీసుకుంటూ ఈ విధంగా. ఇక్కడ కంఠం శబ్దం వస్తూ మనం చేస్తే మనకి ఎక్కువ ప్రాక్టీస్ అయినటువంటి వాళ్ళకి ఇక్కడ కంఠం శబ్దం అనేది వస్తూ ఉంటుంది. నార్మల్ ఫస్ట్ స్థితిలో ఏముంటుందంటే శ్వాస మాత్రమే, అంటే మనకి పంప్ ఏ విధంగా కొట్టుకుంటామో ఆ విధంగా ఫస్ట్ వస్తూ ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ చేస్తూ పోతే ఈ విధంగా కంప్లీట్గా వస్తుందండి. నెక్స్ట్ రిలాక్స్. ఇది శ్వాస కంప్లీట్ తీసుకోవాలా, వదులుతున్నప్పుడు కొద్ది పరిమాణంలో చేయవచ్చు. సో ఈ విధంగా. నెక్స్ట్ బాహ్య ప్రాణాయామం. అంటే బాహ్య ప్రాణాయామంలో ఫస్ట్ 3 బంధాలు, అంటే మూలాంధ్ర బంద్, జ్వాలబంద్, ఉడియాన బంద్. మూలబంద్ సరిగ్గా కూర్చొని చేసినట్టు సిట్టింగ్. మూలబంద్, ఉడియం పొట్ట భాగం, ఉడియాన బంద్. తర్వాత జ్వాలంధ్ర బంద్. ఈ 3 బంధాలతో మనం చేస్తున్నాం. ఫస్ట్ ఇన్హేలింగ్, ఎగ్జేలింగ్ కంప్లీట్. తర్వాత బాహ్య ప్రాణాయామం చేస్తున్నాం. పొట్ట కంప్లీట్గా లోపలికి తీసుకెళ్ళాలి. రిలాక్స్. రైట్ నోస్ క్లోజ్, లెఫ్ట్ ఎగ్జేలింగ్. కుడి నాసికం మూసివేసి ఎడమ నాసికం ద్వారా శ్వాసని నిదానంగా బయటికి పెట్టేస్తాం. అయితే చూడండి మరి, అంటే ఈ విధంగా మరి మనం ఇటు చూపిస్తున్నామంటే లోపలికి వెళ్తుందా వెళ్ళట్లేదా అని మనకి ఎగ్జాంపుల్ ఈ టీషర్ట్ పైన మనం ఇట్లా పడుతున్నాం. ఇది నార్మల్గా ఉన్నప్పుడు పైకి వస్తుంది. తర్వాత పొట్ట లోపలికి పోయినప్పుడు భయం అంటే కంప్లీట్గా లోపలికి కత్తుకున్నప్పుడు కంప్లీట్గా లోపలికి వెళ్తుంది. కాబట్టి మనకి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే అందరు చూపిస్తారు కాబట్టి మనకి ఈ విధంగా శ్వాస తీసుకుంటూ కంప్లీట్గా లోపలికి తీసుకెళ్ళాలి. రిలాక్స్. ఈ విధంగా బాహ్య ప్రాణాయామం అంటే ఈ విధంగా చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ అగ్నిశ్వాస క్రియ. మనకి పొట్ట భాగం ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం ఇది చేస్తున్నాం. ఓన్లీ అగ్నిశ్వాస క్రియలేమో ఇక్కడ స్టాప్ లాక్ చేసేసి ఓన్లీ పొట్ట భాగం మాత్రమే జల్లెడలేక ఊపుతున్నాం. నెక్స్ట్ శ్వాస ఇన్హేలింగ్, శ్వాస తీసుకుంటున్నాం. ఎగ్జేలింగ్, ఓన్లీ పొట్ట భాగం ఇక్కడ లాక్ చేస్తున్నాం. ఇక్కడ లాక్ చేసేసి ఓన్లీ పొట్ట భాగం మాత్రమే జల్లెడ పట్టిన విధంగా చేయాలి. ఎందుకంటే బెల్లీ ఫ్యాట్స్ అక్కడనే ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇన్హేలింగ్, ఎగ్జేలింగ్, పొట్ట భాగం.
అగ్నిసార్క్రియం ఈ విధంగా పొట్టని బాగా మసాజ్ చేసేటువంటి ఈ విధంగా చేసేసి మనకి బెల్లీ ఫ్యాట్ని తగ్గించవచ్చండి. ఇప్పుడు చూసారు కదండి, మరో అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.